నా చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. ఒక బాబు ఉన్నాడు. నాకు సెక్స్ కోరిక దహించి వేస్తోంది. మళ్ళీ పెళ్ళి అనేది లేదు. సెక్స్ కోరిక తీరేందుకు వైబ్రేటర్స్ ఏమైనా ఉంటాయా? అవి ఎక్కడ దొరుకుతాయి? వైబ్రేటర్స్ వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందా? మళ్ళీ పెళ్ళి ఎందుకు తీసుకోకుండా చందనం అయిపోయింది కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా. తప్పుడు ఎందుకు ఉండిపోవాలి? అలాగే అవసరం లేదు. ఈ రోజుల్లో ఒక భర్త చనిపోయినా ఏం చేసినా మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఉంది కదా. ఇదే పూర్వకాలంలాగా వివాహాలు అలాగేం కాదు కదా. అప్పుడు రోజులైతే బాల్య వివాహాలు చేసేసి చచ్చిపోయి అలా ఉండేవాళ్ళు కదా. అది ఆనాటి సనాతన సాంప్రదాయం. ఇప్పుడు సనాతన సాంప్రదాయం పనికి అదే. శుభ్రం పెళ్లి చేసిన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. ఎందుకు కష్టపడాలి? అలాగే అవసరం లేదు. వైబ్రేటర్స్ అంటారా, సరే ఉన్నాయి. అది మన భారతదేశంలో మాత్రం లైసెన్స్ లేదు వాటికి. మనకి ఇండియన్ మార్కెట్లో వాటిని అలౌ చేయరు, కృత్రిమైన. కానీ మీరు ఫారెన్లో వెళితే, మీరు ప్యారిస్ వెళ్ళినా, ఇంకో అమెరికా వెళ్ళినా, అక్కడ వెళ్ళినా సరే ఈ వైబ్రేటర్స్ ఉంటాయి. ఆ వైబ్రేటర్స్ పెట్టి చేయొచ్చు. కానీ అది దానిలో నష్టం లేదు. వైబ్రేటర్స్ కూడా అడగవచ్చు. కానీ ఇండియాలో మాత్రం దొరకవు. ఎవరైనా మీకు అమెరికా నుంచో లేదా ఫ్రాన్స్ నుంచో ప్యారిస్ నుంచి తెచ్చి పెడితే వాడుకోండి. వాడడం తప్పేం లేదు, వాడుకోవచ్చు. అంతకంటే ఫింగర్ పెట్టి ఫింగర్ ద్వారా క్లైటోస్ స్టిమ్యులేట్ చేసుకుని, జీ స్పాట్ స్టిమ్యులేట్ చేసుకుని ఆనందిస్తూ వైబ్రేటర్స్ కూడా తీసుకోవచ్చు, వాడచ్చు. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో కొంతమంది అలాగే వాడతారు. అలాగే ఇక్కడ కూడా మన ఇండియన్ మార్కెట్లో మాత్రం లేవు. అంటే లైసెన్స్ లేదు, వీటికి పర్మిషన్ లేదు ఇక్కడ. అంటే మీకు ఎక్కడ వచ్చే ఫారిన్లోంచి ఎవరైనా మీకు తెలిసినట్టు తెప్పించుకుని వాడండి, నష్టం మాత్రం లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.